అనగనగా ఒక దట్టమైన అడవి. అనేకమైన మొక్కలు, చెట్లు పెరుగుతూ అడవి చాలా పచ్చగా ఉండేది. ఆ దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు చాలా హాయిగా ఉండేవి. అందులో ఒక పావురాల గుంపు కూడా ఎంతో హాయిగా ఆడుతూ, పాడుతూ జీవిస్తూ ఉండేది. ఆ గుంపునకు రాజు చిత్రగ్రీవుడు. అతను చాలా మంచివాడు, తెలివైనవాడు. ఆ గుంపునకి మంచి నాయకునిగా పేరు తెచ్చుకున్నాడు. పావురాలన్నీ అతని మాట జవదాటేవి కాదు. కానీ ఆ పావురాల్లో ఒక ముసలి పావురానికి మాత్రం చిత్రగ్రీవుడంటే ఎంతో అసూయ. పావురాలన్నీ అతని కనుసన్నల్లో మెలగటం దానికి నచ్చేది కాదు. ఎలాగైనా అతన్ని తక్కువగా చేసి చూపించాలని చూసేది. ఇది గమనించిన చిత్రగ్రీవుడు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలోకి ప్రవేశించాడు. ఒక పెద్ద చెట్టు కింద గింజలు చల్లి వాటిపైన ఒక వల పన్ని ఆ చెట్టు వెనక నక్కాడు. ఆకాశంలో ఎగురుతున్న పావురాలు కొన్ని ఆ చెట్టు కింద బంగారు రంగులో మెరుస్తున్న ఆ గింజలను చూశాయి. వాటికి ఆకలి వేసింది. ఆ కబురు మిగిలిన వాటికి మోసుకొచ్చాయి. పావురాలన్నీ ఆ గింజలు తినటానికి గబగబా బయలుదేరాయి. కానీ చిత్రగ్రీవుడు వాటి దగ్గరికి వచ్చి, ఆగండి, ఎక్కడికి? ఆ గింజలు తినటానికి అందో పావురం. దానికి చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడకండి. నిర్మానుష్యమైన ఈ దట్టమైన అడవిలోకి గింజలు ఎలా వస్తాయి? ఆలోచించండి. ఇందులో ఏదో మోసం ఉంది. ఆ గింజల కోసం ఆశపడి ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. దురాశ చాలా ప్రమాదకరం, ప్రాణాంతకం కూడా అని వారించాడు. దానికి ముసలి పావురం, నీకన్నీ అనుమానాలే. ఎదురుగా మంచి ఆహారం ఉంటే ఏదో ప్రమాదం అంటావేమిటి? నీ అనుమానాలతో ఆకలి తీరదుగా. నేనైతే ఆహారం కోసం తిరిగి తిరిగి అలసిపోయాను. ఇక వెతకలేను బాబు. ఆ గింజలు తినటానికి నేను వెళ్తాను. నాతో పాటు వచ్చేవాళ్ళు రండి, లేదంటే మీ ఇష్టం. ఆలస్యం అమృతం విషం అంటారు. మనం తొందరపడకపోతే ఆ గింజలు కూడా ఉండవు అంది కోపంగా. ఆకలితో కొన్ని, ఆశతో కొన్ని మిగిలిన పావురాలు కూడా ఆ ముసలి పావురాన్ని అనుసరించాయి. చిత్రగ్రీవుడు కూడా తన గుంపు కోసం అక్కడికి చేరుకున్నాడు. అంతే, అందరూ వలలో చిక్కుకున్నారు. ఒకసారి చిక్కుకోగానే పావురాలన్నీ గోల చేసి అరవటం ప్రారంభించాయి. అయ్యయ్యో, అయ్యయ్యో, వలలో చిక్కుకున్నాము, ఇప్పుడు ఎలా? అనుకున్నాయి కంగారుగా. నీ వల్లే జరిగింది ఇదంతా అంటూ ముసలి పావురాన్ని నానా మాటలు అన్నాయి, తిట్టిపోసాయి. మన రాజు చిత్రగ్రీవుడు చెబుతున్నా వినకుండా దురాశతో ఇక్కడ వచ్చినందుకు మనకు జరగాల్సిందేది అనుకున్నాయి బాధగా. మనమంతా ఇంకా చేసేదేమీ లేదు, చేసిన తప్పుకు అనుభవించాల్సిందే అంది ఇంకో పావురం. ఊరుకోండి అందరూ, బాధపడకండి. ఇది ఎవరి తప్పు ఎత్తి చూపే సమయం కాదు. అందరూ ఆందోళన వదిలి ఆలోచించాల్సిన సమయం. మనమందరూ ఇప్పుడు ఈ వలలో చిక్కుకున్నాం. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి, ఉపాయం కనిపెట్టాలి. అది ముందు చూడండి అన్నాడు చిత్రగ్రీవుడు మందలింపుగా. ఇంతలో చెట్టు వెనుక దాగి ఉన్న వేటగాడు దగ్గరకు రావటం చూశాడు చిత్రగ్రీవుడు. ప్రమాదం ముంచుకొస్తున్న ఆ క్షణం చిత్రగ్రీవునికి ఒక ఆలోచన చటుక్కున మెరిసింది. అన్ని పావురాలతో ఇలా అన్నాడు, మనమందరం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అందరం కలిసి ఒక్కసారిగా వలతో పాటే పైకి ఎగరాలి. అప్పుడే ఈ వేటగాడి నుంచి మన ప్రాణాలను మనం కాపాడుకోగలం అన్నాడు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు, అందరూ సిద్ధంగా ఉండండి అని మళ్ళీ అన్నాడు దృఢంగా. నీ మాట ఇక నుంచి జవదాటము అన్నాయి పావురాలన్నీ ముక్తకంఠంతో. అంతే, అన్నీ ఒకేసారి గాల్లోకి ఎగిరి వలతో పాటే లేచాయి. పావురాలన్నీ తన వలతో పాటు ఎగిరిపోవటం చూసి విస్తుపోయాడు వేటగాడు. వేట చిక్కకపోగా తన వల కూడా పోయేసరికి వాడికి చాలా కోపం వచ్చింది.
వాటి వెనక పరుగు పెట్టాడు. చాలా దూరం వాటి వెనుక పరుగు తీసి తీసి అలసిపోయాడే తప్ప పావురాలు చిక్కలేదు, వల దెక్కలేదు. ఉసూరుమంటూ ఇంటి దారి పట్టాడు. పావురాలైతే గాల్లోకి ఎగిరాయి, కానీ వాటికి తరువాత ఏం చేయాలో అంతు చిక్కడం లేదు. ఇలా ఎంత దూరం ఎగరాలి, ఈ వల నుంచి ఎలా తప్పించుకోవాలి అని చిత్రగ్రీవుని అడిగాయి ఆతృతగా. దానికి చిత్రగ్రీవుడు, మనం ఈ అడవికి అవతలు ఉన్న నా స్నేహితుని దగ్గరకు చేరుకోవాలి. అతను హిరణ్యకుడు, అతను ఒక ఎలుక, అతను మనల్ని తప్పకుండా కాపాడుతాడు. ఈ వలను కొరికి ముక్కలు చేస్తాడు. అయితే ఇంకే పదండి అన్నాయి పావురాలన్నీ. ఎంతో శ్రమపడి అడవి దాటాయి పావురాలన్నీ. హిరణ్యకుని కలుగు దగ్గర వాలాయి. చిత్రగ్రీవుడు ముందుకు వచ్చి, మిత్రమా మిత్రమా, నేను చిత్రగ్రీవుణ్ణి, నీ సహాయం కోసం వచ్చాను, దయచేసి బయటకు రా మిత్రమా అని పిలిచాడు. చిత్రగ్రీవుని మాటలు విని బయటికి ఆనందంగా వచ్చాడు హిరణ్యకుడు. ఎన్నాళ్ళకు మిత్రమా అంటూ బయటికి వచ్చిన హిరణ్యకునికి చిత్రగ్రీవుడు వలలో చిక్కుకొని కనిపించాడు. ఇదేమిటి, వలలో చిక్కుకున్నావు అని గబగబా వచ్చి తాళ్లను కొరకపోయాడు. అప్పుడు చిత్రగ్రీవుడు, ఆగాగు, ముందు నన్ను కాదు నా వాళ్ళను కాపాడు, రాజుగా వారిని కాపాడడం నా ప్రథమ కర్తవ్యం అన్నాడు. ముందు నిన్ను విడిపించి నీ మిత్రమా, మిగిలిన పావురాలను కూడా విడిపిస్తానులే అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు అందుకు, వద్దు మిత్రమా, అందరూ విడుదలైన తర్వాతే నేను, నా గురించి ఆలోచించుకు, నా వాళ్ళను వదిలి ముందు నేననటం నీకు భావ్యం కాదు మిత్రమా అని వెనక్కి జరిగాడు చిత్రగ్రీవుడు. అదేమిటి మిత్రమా, నువ్వు చెప్పేది లోకవిరుద్ధంగా ఉంది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత మిగిలిన వారు. తనకు మాలిన ధర్మం అన్న మాట నువ్వు వినలేదా అన్నాడు మందలింపుగా హిరణ్యకుడు. నిజమే, కానీ వాళ్ళంతా నావారు ఆపదలో ఉంటే నేనేగా ఆదుకోవాలి. అలా లేని పక్షంలో నేను వారికి రాజునెలా అవుతాను మిత్రమా? వారే లేకపోతే ఎందుకు ఈ పదవి? వాళ్ళు లేకపోతే నేను లేను. అందుకే నా మాట మన్నించి వారిని రక్షించు అన్నాడు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుని మంచితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు హిరణ్యకుడు. తోటి వారిని ఆదుకోవాలని అతని మంచి మనస్సును ఎంతగానో ఆరాధించాడు. మిత్రమా, నీది ఎంత మంచి బుద్ధి! నీలాంటి వాడే రాజుగా ఉండటానికి అర్హుడు. ఒక రాజుకు ఉండవలసిన ప్రథమ లక్షణం తన ప్రజలపైన ప్రేమ, అభిమానం. అవి నీకు మెండుగా ఉన్నాయి. తప్పక నీవు చెప్పినట్లుగానే చేస్తాను అని చకచకా తాళ్ళన్నీ కొరికి పావురాలన్నిటికీ విముక్తి ప్రసాదించాడు. దాంతో పావురాలన్నీ ఎంతో సంతోషించాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి. హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. చిత్రగ్రీవుడు, హిరణ్యకుడు కూడా చాలా ఆనందించారు. పిల్లలు, ఈ కథలో మనం ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఐకమత్యంలోని బలం గురించి, మంచి మిత్రుల వల్ల వచ్చే లాభం గురించి, అంతేకాదు దురాశ వల్ల వచ్చే హాని గురించి కూడా తెలుసుకున్నాం. అంతే మరి, వేరే కథతో మళ్ళీ కలుద్దాం.